విచ్చేసిన మీడియా వారందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కూడా ఉభయ రాష్ట్రాలకు వరద బాధితులకు సహాయార్థం మన వంతు సాయం ఏం చేస్తామనే దాని మీద, ఏం అందిస్తున్నాం అనే దాని మీద ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరం చూస్తున్నాం, గత నెల రోజులుగా ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఇల్లులు పోగొట్టుకొని, ప్రతి ఒక్క సామాను పోగొట్టుకొని మరీ ఒట్టి చేతులతో బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఎంతోమంది ఉన్నారండి. ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నాము. అండ్ అలాగే రాత్రికి రాత్రి ఊహించకుండా జరిగిన పరిణామాలకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళే కాదు, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దారులు తెగిపోయి కానీ ఇలా ఎన్నో ప్రమాదాలకి గురైపోయి ఈరోజు వరద బాధితులు చాలా నష్టం జరిగింది మన ఉభయ రాష్ట్రాల్లో. దానికి అందరూ బాగా స్పందిస్తున్నారండి. మేమందరం కూడా కూర్చొని, మనం పొద్దున్న లేస్తే మన సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ప్రజలు, వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మన వంతు ఏం చేయగలమని మా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ప్రసాదరావు గారు అందరం కలిసి అన్ని సీరియల్స్, ఎవరెవరైతే సీరియల్స్ చేశారో అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదంతా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత ఏంటనేది మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు మీకు. ఆ అమౌంట్ని 2 భాగాలుగా విభజించి మన 2 రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేయడం జరుగుతుంది. ఇది కనీస ధర్మం అండి మనకి హ్యుమానిటీలో. ఎందుకంటే మనం ఏదో పుట్టాము, చచ్చాము, బతికాము అన్నట్టు ఉండకూడదు. మన తోటి వాళ్ళకి మనం ఎంత సహాయపడుతున్నాం అనేది జీవితము, దానికి ఒక పరమార్థము. మనం బతకడమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళకి ఏం సహాయం చేయగలమో అది చెయ్యాలి. అది విపత్తులు వచ్చినప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడు అవ్వచ్చు. ఓన్లీ గవర్నమెంటే చేయాలని రూల్ లేదు. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది. కొంతమంది లీడర్స్ని చూస్తుంటే ఫీల్డ్లో దిగేసి, బురదల్లో దిగేసి, వాళ్ళ ప్రాణాలకు రిస్క్ చేసి, వయసుని లెక్క చేయకుండా వెళ్తున్న పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు. అంత గొప్పగా రెస్పాండ్ అవుతున్న వాళ్ళని ఇళ్లలో కూర్చొని కొంతమంది దూషిస్తున్నారు కూడా. ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారని. అది కామనే, కొన్ని చోట్ల ఉంటుంది. బట్ మనము మన వంతుగా పాజిటివ్గా ముందుకెళ్ళి మనం ఏం చేయగలమనేది ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళేం చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే మేము కూడా ఒకటే అనుకున్నాం, మనం ఏం చేయగలమో చేద్దాము అని చెప్పి. సో డెఫినెట్గా ఇలా అందరూ ముందుకు రావాలి. మమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి, మనం హ్యాపీగా ఇంట్లో ఉన్నాము, న్యూస్ చూస్తున్నాం, బాధపడుతున్నాం అని కాదండి. మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయగలమని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని ఫోన్పే నుంచో, గూగుల్ పే నుంచో ఏదో ఒకటి చేసి వాళ్ళకి సహాయం అందించాలి. మనకి తెలిసిన వాళ్ళైతే పర్సనల్గా మాట్లాడి పంపించాలి. అలా చూసి బాధపడి వదిలేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తేనే మా జీవితాలు, మేము ఈరోజు భోంచేస్తున్నాము, బతుకుతున్నాము. కాబట్టి వాళ్ళతో మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖాల్లో మేము పాలు పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మేము వాళ్ళు ఏదో ఫంక్షన్స్కి పిలిచారు, బర్త్డేలకు విషెస్ చెప్పండి అంటే చెప్పడమే కాదండి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా మేము ముందుంటాము. టెలివిజన్ ఇండస్ట్రీ మొత్తం ముందుంటుందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. జర్నలిస్ట్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మా ప్రెసిడెంట్ గారు ప్రసాదరావు గారు మేము ఆలోచించాం. అంటే ఎంత చేసినా తక్కువ. అది మనం చేసే దానివల్ల అది సరిపోతుందా లేదా అని చాలా డిస్కషన్ జరిగిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే, లేదు మనం అంటూ ఒక ఇనిషియేట్ తీసుకుని ఎంత ఇచ్చినా అది వాళ్ళకి ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఉపయోగపడుతుంది. అది ఏ ఒక్క కుటుంబానికి చేరినా హ్యాపీ అని అన్న తర్వాత అందరం కలెక్టివ్గా డెసిషన్ తీసుకుని ఓకే ఫైన్ అని చెప్పి మా ప్రొడ్యూసర్లు అందరికీ ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే ఎవ్రీబడి అందరూ అసలు అంటే ప్రొడ్యూసర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టులు లేకపోయినా ఖాళీగా ఉన్న ప్రొడ్యూసర్లు కూడా కంట్రిబ్యూట్ చేసి చాలా బ్యూటిఫుల్గా అందరూ ముందుకు వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మీరు కవర్ చేసి పబ్లిక్లో మీరు కనుక ప్రమోట్ చేస్తే డెఫినెట్గా మాలాగా ఇంకా చాలామంది వచ్చి అలా ఇబ్బంది పడే జనాలందరికీ కూడా హెల్ప్ జరుగుతుంది. సో ఇలాంటి అంటే ఇది నేచర్ కలామిటీ అయినప్పటికీ కూడా డెఫినెట్గా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా చాలామంది స్పందించి అలాగే గవర్నమెంట్కి సహాయం అందిస్తున్నారు. ఇది ఇలాగా అంటే అన్లిమిటెడ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.
థ్యాంక్ యూ శ్రీరామ్. ఇప్పుడే కాదండి, మేము కరోనా సమయంలో కూడా ఇలా ఇనిషియేట్ తీసుకొని చేయడం జరిగింది. లక్షల్లో, ఆల్మోస్ట్ కోట్లలో మేము కలెక్ట్ చేసి అందరికీ అందజేయడం జరిగింది. టెక్నీషియన్స్కే కాకుండా బయట వాళ్ళకి కూడా ఫీల్డ్లోకి దిగి కూడా వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు మా సెక్రటరీ వినోద్ బాల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుంది అనేది మనం చాలాసార్లు చూసాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉభయ రాష్ట్రాలకి పెద్దగా ఎఫెక్ట్ పడింది. అవి చూసి చెల్లించిన తర్వాత ప్రసాద్ గారు, మా ప్రెసిడెంట్ గారు ఒకసారి మాట్లాడుతూ మనందరం ఎంతో కొంత చేద్దాము అంటే ఒక చిన్న డౌట్ ఉండేది. ఇది చాలా తక్కువ అవుతుందేమో అన్న ఒక డిస్కషన్ కూడా వచ్చింది. అసలు తక్కువ కావడం అనేది లేదు. అక్కడ రూపాయి ఇచ్చినా సరే అది ఎవరికో ఒకరికి అందినట్టయితే మన పర్పస్ సర్వ్ అవుద్ది. మనం ప్లాన్ చేద్దామని చెప్తే ఉన్న ప్రొడ్యూసర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ బాగా స్పందించి ఎంతో కొంత అమౌంట్ మనం కంట్రిబ్యూట్ చేద్దాం అని ముందుకు వచ్చారు. ఈ టైంలో ఏముందండి, చినుకు పడితే వరద కలిస్తే ఒక ప్రపంచంలాగా తయారవుతుంది. మనం కూడా రూపాయి కూడబెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చినట్టయితే అట్లీస్ట్ కొంతమంది అయినా బయటకు వస్తారు ఆ ఉపద్రవం నుంచి. మనం చేసేది చాలా చిన్నది కాదు, పెద్ద మనసుతో చేస్తున్న విషయం ఇది. సో మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున, మా ఆర్టిస్టుల తరపున, అందరి తరపున మేమేం కోరుకుంటామంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఎంతో పక్క వాళ్ళకి సాయం చేస్తే చాలు, ఎంతో కొంత వాళ్ళు ఆ వరద బీభత్సం నుంచి బయటపడతారు. అన్నీ కోల్పోయిన వాళ్ళకి ఒక దుప్పటిచ్చినా హ్యాపీగా పడుకోగలరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా ప్రెసిడెంట్ గారు ప్రపోజల్ పెట్టగానే కమిటీలో అందరూ ఓకే అనుకొని కలెక్ట్ చేసిందే కాకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫండ్ నుంచి కూడా కొంత తీసిద్దాము అని అన్నారు. గుడ్. ఎప్పుడైనా ప్రమాదం తిథిలి వచ్చినా, లేకపోతే ఉధృతి వచ్చినా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్, కరోనా వచ్చినప్పుడు కానీ మేమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేసి అది ఎంతో కొంతమందికి ఉపయోగపడేట్టుగా చేద్దామనేది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ధ్యేయంగా పనిచేసింది ఇన్ని రోజులు కూడా, ఇప్పుడు కూడా చేస్తుంది. ఫర్దర్గా కూడా ఎటువంటి కెలామిటీ వచ్చినా స్పందించి మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. మీరందరూ వచ్చి మీతో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చేయాలి అనేది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చేస్తున్నాము అంటే, అరే పలానోళ్ళు చేశారంట అంటే ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది దానికి యాడ్ అవుతారేమో, మరికొంతమందికి ఉపయోగపడుతుంది. అలా స్ప్రెడ్ అయింది అనుకోండి, చాలా వరకు ఎదుర్కోవడానికి మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారు. కానీ ఆర్థిక వనరులు మనం అక్కడికి పోయి ఆ ఫీల్డ్లో చేయలేమేమో. ఇటువంటిది అందిస్తే డెఫినెట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఒక సాధనంలా ఉపయోగపడుతుందన్న ఒక నమ్మకంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ గారు మాట్లాడతారండి, మా ప్రెసిడెంట్ గారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా కృతజ్ఞతలు. మేము పిలవగానే మీరందరూ వచ్చి ఈ కవరేజ్ ఇస్తున్నందుకు. మరీ ముఖ్యంగా మొత్తం మీడియా వర్గం అందరికీ కూడా ప్రజలందరూ కృతజ్ఞతలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ ఒక్క కెలామిటీ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఉపద్రవాలు ఏర్పడినా వాటిని సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మీ పాత్రికేయ వర్గం. మీకు వేల ధన్యవాదాలు. మీరు లేకపోతే ఇవాళ ఈ ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిండేది కాదు. ప్రజలకి వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నట్లుగా చూపించగలిగేవాళ్ళు కాదు. మేము వరద ప్రాంతాలకు వెళ్ళి పర్యటించకపోయినా వరద ప్రాంతాల్లోని జరిగినటువంటి ప్రతి ఒక్క దుర్ఘటన, ప్రతి ఒక్క సంఘటన మా కళ్ళ ముందు కనిపించి మా మనసుల్ని కలిచివేసింది అని అంటే దానికి ప్రధానమైన కారణం మీరు. కాబట్టి మీకు వేల పాదాభివందనాలు మిత్రులారా. గత 10 రోజులుగా పోయిన నెల 28వ తారీఖున ప్రారంభమైన ఈ ఉపద్రవం 2 తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేసింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి సంఘటనలు, వారి దుర్ఘటనలు, వారి బాధలు వింటూ ఉంటే లేదా మీ మీడియాల ద్వారా తెలుసుకుంటూ ఉంటే నిజంగా బాధాతప్త హృదయాలతోటి చాలా కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. చివరికి కొన్ని వార్తల్లో చూశాను నేను, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ వరద సహాయానికి అందించడం నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఈ మానవత్వాన్ని మేల్కొల్పడంలో పాత్రికేయుల పాత్ర చాలా ఉంది. వాస్తవంగా మా సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఇది అమౌంట్ ఎంత అనేది కాదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనక మా ప్రధానమైన ఉద్దేశం ఏంటనంటే, ఇది టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా చాలామంది స్పందించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఇతోధికంగా వారికి చేతనైనంత వరకు ఎంతో కొంత సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాళ్ళల్లో కూడా ఒక స్పందన కలిగించాలి, ఒక స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ 2 రాష్ట్రాల్లో, ఇటు ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వరదలు, అటువైపు బుడమేరు వాగు వరదలు, విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఈరోజు పొద్దున మా ఆవిడ చెప్తా ఉంది, ఆమెకు తెలిసినటువంటి ఒక ఒంటరి మహిళ బుడమేరు ఒడ్డున తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి ఒక ఇల్లు కొనుక్కుందట. పూర్తిగా మునిగిపోతే ఆ నీళ్లలో వరదలో కొట్టుకొని వచ్చి రోడ్డు మీద పెడితే ప్రభుత్వం రక్షిస్తే చివరికి కట్టుబట్టలు కూడా లేకుండా, ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తడిచిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉంటే వీళ్ళందరూ స్నేహితులందరూ కలిసి తలా 20,000 25,000 సహాయం చేసి ఆవిడకి మళ్ళీ బట్టలు కొనుక్కునే పరిస్థితిని ఏర్పరిచారంట. ఇలాంటివి లక్షలు. నాకు తెలిసి ప్రభుత్వ లెక్కల ప్రకారం, మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, లేదా మీ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ బాధితులు 5 లక్షల పైన ఉన్నారట. దాదాపుగా 2 లక్షల మంది పూర్తిగా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకుండా కట్టుబట్టలతోటి వాళ్ళ ఇళ్లలో ప్రతి వస్తువు కొట్టుకుపోయి నీళ్లలో మునిగిపోయి దేనికి పనికిరాని పరిస్థితిలో ఉంది. ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను చెప్పగలను, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా పనిచేయబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు అవిశ్రాంతంగా గత 10 రోజులుగా నీళ్లలోనే తిరుగుతూ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ సమర్థవంతంగా అవిశ్రాంతంగా పనిచేయడం వలన ఇవాళ మరణాల సంఖ్య తక్కువైంది. ఎంతో కొంత అతి త్వరగా రిలీఫ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇవాళకి ఇంకా విజయవాడలో ఇంకా కొన్ని కాలనీలో నీళ్లు ఉన్నాయి అంటున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే మిత్రులారా, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి అన్నవాడు ఎవ్వడూ కూడా, మానవత్వం ఉన్నవాడు ఎవ్వడూ కూడా స్పందించకుండా ఉండడు. ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తారు. కనీసం మా వాడు చెప్పినట్లుగా ఒక దుప్పటైనా సరే, ఒక పులిహోర పొట్లమైనా సరే, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ అయినా సరే ఇచ్చి తన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారు మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. కానీ ఈ ప్రజల నుంచి లక్షల కోట్లు, వేల కోట్లు దోచుకుని లేదా సంపాదించుకున్నటువంటి అతి బాధ్యతాత్మకమైనటువంటి ఈ పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నారు. దురదృష్టకరం, దౌర్భాగ్యం, ప్రజల దౌర్భాగ్యం. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నందుకు, అలాంటి వాళ్ళని మన ప్రజాప్రతినిధులుగా గుర్తించినందుకు మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దని వారికి మనం చేస్తూ ఉన్నాం. మా ప్రజల తరఫున ఒక సామాన్య ప్రజానీకంగా, ఒక సామాన్య పౌరుడిగా ఇది నా విజ్ఞప్తి. చేతనైతే బురదలోంచి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీకు ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయండి. అంతేగాని రాజకీయాలు చేసి బురద రాజకీయాలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అది ప్రజల్లోకి ఒక చెడు సంకేతాలను కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి కొంతమందికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇందాక మా వాళ్ళు చెప్పినట్లుగా మేము కౌన్సిల్ ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రజలతో మమేకమై ఉన్నాం. ఎందుకనంటే మా వాళ్ళు అన్నట్లు ఇవాళ నిరాశ్రయులైన వాళ్ళందరూ కూడా మా ప్రేక్షక దేవుళ్ళే, మా సీరియల్స్, మా షోస్ చూస్తున్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళు సర్వస్వం కోల్పోయి ఉంటే మేము స్పందించకపోతే అది దుర్మార్గం అవుతుంది. మేము ఎంత స్పందిస్తామనేది పక్కన పెట్టండి, స్పందించడం అనేది కనీసం మాలో ఉన్న మానవతా లక్షణం. కరోనా టైంలో దాదాపు 2 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు పడ్డాం.
టీవీ పరిశ్రమ మొత్తం కొన్ని వేల మంది, దాదాపు 15,000 మంది ఇవాళ ఈ టీవీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. డైలీ వేజెస్ మీద కార్మికులుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కరోనా టైంలో మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకొచ్చి మేము పూనుకొని దాదాపు 4.5 కోట్ల రూపాయల సహాయాన్ని మేము స్వయంగా మేము తిరిగి అందించాం. కరోనా సమయంలో మాస్కులు వేసుకొని పైన ఇవి కోట్లు వేసుకొని మేము తిరిగి కరోనాకు భయపడకుండా కౌన్సిల్ తరఫున మేము 4.5 కోట్ల రూపాయల సహాయాన్ని టీవీ కార్మికులకు అందించాం. అలాగే ఈ రోజున వాస్తవంగా టీవీ పరిశ్రమ చాలా చిన్నది, సంఖ్యాపరంగా చాలా చిన్నది, సంఖ్యాపరంగా పెద్దది కానీ ఆర్థిక పరంగా చాలా చిన్నది. సినీ పరిశ్రమ అంత ఆర్థిక స్థితి టీవీ పరిశ్రమకు లేదు. ఏదో 1,00,000-1,50,000 రూపాయలతోటి ఎపిసోడ్ చేసుకునేటటువంటి నిర్మాతలు, దాని మీద బతికేటటువంటి కార్మికులు తప్ప టీవీ పరిశ్రమకు అంత ఆర్థిక స్తోమత లేకపోయినా ఖచ్చితంగా మా వాళ్ళందరూ స్పందించి ఎంతో కొంత పోగు చేసి ఇస్తే దాని మొత్తాన్ని కలిపి వాళ్ళ మేము 2 రాష్ట్ర ప్రభుత్వాలకి చెరొక 5 లక్షల రూపాయలు 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాము. అయితే ఇది 5 లక్షలేనా, చాలామంది కోట్లు ఇస్తున్నారు, కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. 5 లక్షలేనా అని అనొచ్చు. ఉడత సాయం ఎంత పెద్ద దీనికైనా మరి శ్రీరాముడు వారధి గడుతూ ఉంటే ఉడత ఒక చిన్న రాయి తీసుకెళ్ళి వేసినా కూడా అది గొప్ప సహాయం కిందకే వస్తుంది. సో చంద్రుకు నూలుపోగులాగా ఉడత సాయంలాగా మాకు చేతనైనంత వరకు మా శక్తి మేరకు మేము ఇస్తున్నాము అనేది మాకు అదొక సంతృప్తి. ఈ 10 లక్షల రూపాయలు నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి ఒక దుప్పటి కొనుక్కోవడానికో, లేదా ఒక ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికో, గ్రాసరీస్ కొనుక్కోవడానికో, లేదా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి సహాయంగా నిలబడితే కనుక అది నిజంగా మా శ్రమ ఫలించినట్టే మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, దీన్ని చిన్న సహాయం అని, ఇది పెద్ద అమౌంట్ ఏం కాదని మీరు అనుకోవద్దు. ఈ సహాయం వెనక, ఈ చిన్న సహాయం వెనక ఉన్న మా పెద్ద మనసును అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరొకసారి అనేక మంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, కార్పొరేట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, సామాజిక వేత్తలు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, అలాగే ఎన్జిఓస్ కానీ, వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటనంటే రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కులం కార్డులు తీసుకొచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ అతీతంగా వాస్తవంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రజలు, వారి కోసం మీకు చేతనైనంత మీరు సహాయం చేయండి. మేము 5 లక్షలే ఇచ్చాం, మీరు 5 కోట్లు ఇవ్వండి, లేదా 50 కోట్లు ఇవ్వండి. అది ఖచ్చితంగా వరద బాధితులకి వాళ్ళ అండదండగా నిలబడుతుంది. వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి 2 తెలుగు రాష్ట్రాలు బయటికి రావాలని చెప్పేసి, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సాధారణ జీవన స్థితికి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు వరదల్లో బురద రాజకీయాలు అంటున్నారు కదా, అంటే ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ బురద రాజకీయాలు చేస్తుంది ఎవరు? ప్రతిపక్షాలే చేస్తాయి రాజకీయాలు, అంటే అది తప్పదు. ప్రజలు ఇబ్బందులు ఉంటే వాళ్ళని మేల్కొల్పాలని చేస్తుంటారు. కానీ అంటే ఇప్పుడు బురద రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఏపీలో అంటే అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ అనుకోవచ్చా? ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? అది మీకే తెలుసు, దానికి ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వ్యతిరేకంగా అది నేను ప్రత్యేకంగా ఒక పార్టీ అని చెప్పేసి నేను అనడం లేదు. ఏదైనా సరే దీన్ని ఇటువంటి విపత్తుని రాజకీయాలకు వాడుకోవడం సబబైనటువంటి విషయం కాదు అనేది మా ఉద్దేశం. నేను ఏ పార్టీని ప్రత్యేకంగా నేను ప్రస్తావించట్లేదు. మనం అంటే వరదలు వచ్చిన కానీ మనం చూస్తున్నాం, అక్కడ సహాయం అందక ఎవరైతే నిరాశ్రయులేదో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మాకు అందలేదు, మా ఇంట్లోకి మా వీధులు కూడా రాలేదు, కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదని కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, నిరాశ్రయులు. అలాంటి వారి తరపున మాట్లాడుతున్నప్పుడు ఇది రాజకీయంగా మనం ఎలా దీన్ని చూస్తాం? సార్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ కౌన్సిల్గా కుల, మత, ప్రాంతీయ, రాజకీయ ప్రమేయాలు మాకు అంటవు లేదు. మేము స్వచ్ఛమైన ఒక గాజు గ్లాస్ లాంటి వాళ్ళం. మీరు అందించిన సమాచారం తీసుకొని మేమేదైనా సమాధానం చెబితే దాంట్లో నుంచి మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తున్నారంటే అధికార పార్టీలో ఉండి పని చేయని వాళ్ళని కూడా మేము అన్నట్టే. ఒక్క పార్టీ అని కాదండి, మేము పని చేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, సాయం చేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, బురద చల్లుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం.
మన ఇంట్లో కూడా ఒక కొడుకు పెద్ద కొడుకు బాగా పనిచేస్తాడు, చిన్న కొడుకు తప్పించుకు తిరిగేవాడు కూడా ఉంటాడు. సో రాజకీయ పార్టీలకు ఆపాదించి చేయట్లేదు. ఎవరైతే దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. యాక్చువల్ మేము అందరూ ఏమనుకుంటున్నాం అంటే దిస్ నాట్ అట్ ఆల్ కంట్రిబ్యూషన్, ఓకే, ఇది రెస్పాన్సిబిలిటీ. యూఆర్ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే అలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వట్లేదో నాయకులు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సార్, ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు ఎంత ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పర్టికులర్గా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి మీరు ఇంతని అమౌంట్ పెట్టారా, లేకపోతే ఎవరికి తోచినంత వాళ్ళు ఏమని పెట్టారా? ఒకటి, ఎవరికి తోచినంత వాళ్ళని ఇమ్మన్నాము. వాస్తవంగా దాదాపు 260 మంది నిర్మాతలు ఉన్నారు తెలుగు టీవీకి. 260 మంది నిర్మాతల్లో 60 మంది నిర్మాతలు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. అంటే ప్రస్తుతం ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళు. ప్రతి నిర్మాత రెస్పాండ్ అయ్యారు. 5,000 నుంచి 25,000 వరకు వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళని ఇమ్మన్నాం. వాలంటరీగా ఎవరిని కూడా బలవంతం చేయలేదు, రూల్స్ పెట్టలేదు. సో వచ్చినంత అమౌంట్ చూసుకొని బ్యాలెన్స్ మేము మా ఫండ్ నుంచి మేము కలిపి ఇస్తున్నాం. ప్రభాకర్ గారు, మీది ఖమ్మం, మీది కూడా మునిగిందా ఇల్లు? ఏంటి పరిస్థితి? మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఇప్పుడు. మా సిస్టర్, మా అన్నయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళు ఉన్న ఏరియా మాత్రం బాగుంది ప్రస్తుతానికి, అక్కడేం ప్రాబ్లం లేదు. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒక వ్యాన్ పంపించడానికి సహాయాలు పంపించడం జరిగింది. అవన్నీ గుప్త సహాయాలు, అన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్న వాళ్ళు చెప్పకపోవచ్చు. వి అప్రిషియేట్. ఈరోజు సార్ చెప్పినట్టు ఇలా మనం అనౌన్స్ చేయడం కారణం మమ్మల్ని చూసి కొందరు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని, అంతే, వేరే లేదు. ఖమ్మంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అబ్బాయి కూడా 50,000 ఇచ్చాడు కదా? అవునండి, వాడు ఇంట్లో టీవీ చూసి అడగడం వల్ల నేను వాడి ఫస్ట్ రిలీజ్ అప్పుడు, సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడే వాడు సంపాదించింది ఏం లేదు, ఒక 50,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, 50,000 రూపాయలు తెలంగాణకి డొనేట్ చేశాడు. అండ్ వచ్చే దాంట్లో 10%. అదంతా కూడా మేము చేస్తున్నవి చూసి వాడు ఇన్స్పైర్ అయ్యి చేసినవి అనమాట. ఇంట్లో నేను ఫోన్లు మాట్లాడుతుంటాను కదా. యాక్చువల్లీ ఏంటంటే సీఎం సహాయ నిధికి ఇస్తుంటారు, కానీ అవి ప్రజలకు వెళ్ళడానికి వెళ్తున్నాయి వెళ్ళదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇలా మీరు డైరెక్ట్గా ఎవరన్నా పెట్టేసి, ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ టైం అక్కడ బుడమేరు రావడం, ఇప్పుడు ఖమ్మం, డైరెక్ట్గా ఆ నిర్వాసితులకి మీ తరపు నుంచి వెళ్ళేసి చేస్తే అది చిన్న సహాయమైనా సరే వాళ్ళకి అందుబాటు, వాళ్ళకి డైరెక్ట్గా అందుతుంది కదా. అలాంటి పని చేస్తే మంచిగా ఉంటుంది కదా. డైరెక్ట్గా చేయడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళకి కానీ పంపించడం జరుగుతుంది. ఇది ఒక సంస్థ ద్వారా, మనం ఒక అసోసియేషన్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తే డెఫినెట్గా మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి, ఏది ఎంతవరకు అందుతుంది అనేది కూడా మేము క్లియర్గా చూస్తున్నాము అని చెప్పారు. ఆడిట్ చేస్తున్నాము, పరిశీలిస్తున్నాము అని చెప్పేసి. సో అలాగే అన్ని చోట్ల జరుగుతుందని అనుకుంటున్నాము. ఇంకా ఈ డబ్బు కూడా వాళ్ళు అందకుండా ఎవరన్నా మధ్యలో వేస్ట్ అవుతుంది తింటారని అనుకోని మాత్రమే అనుకోవట్లేదు. అంత నీచంగా ఎవరు ఉంటారని అనుకోవట్లేదు. ఇక అలా చేస్తే వాళ్ళ పుట్టగతులు ఉండవు డెఫినెట్గా. అంటే ఈ ఫండ్స్ ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? సీఎం రెడీగా ఉందండి. మిగతా వాళ్ళు అందరూ వచ్చేసినట్టేనా? అంటే మొత్తం 10 లక్షల రూపాయలు రెడీగా ఉంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తుందేమో అని ప్రయత్నిస్తున్నాము. ఎంత వస్తే అంత యాడ్ చేస్తాము. అయితే 2 రాష్ట్రాల ప్రతినిధుల్ని, వీలైతే ముఖ్యమంత్రి లేదనంటే ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళతోటి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ 2-3 రోజుల్లోనే ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి అందజేస్తాం. మినిమం అయితే 10 లక్షలు, అది 15 లక్షలు కూడా చేరచ్చు. అంటే ఇంక దీని కంటిన్యూషను మిమ్మల్ని చూసి ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీ వాళ్ళే ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. కొంతమంది మీలోనే నాకు తెలుసు వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఉన్నారు. అలా నిర్మాతలుగా ఉండి తక్కువ డబ్బులు కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కొంచెం ముందుగా స్పందించి ఫ్యూచర్లో ఇంకొక 10 లక్షలు 20 లక్షలు కనుక యాడ్ అయితే అది ఖచ్చితంగా మళ్ళీ ఇట్లనే సాయం చేయడానికి ఉంటారా? ఖచ్చితంగా. ఇది పూర్తిగా వరద సహాయార్థం, వరద బాధితుల సహాయార్థం ఏర్పరిచినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంకొక వారం తర్వాత ఎవరన్నా స్పందించి వచ్చినా కూడా దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి సహాయ నిధికి, రిలీఫ్ ఫండ్కి మేము అందిస్తాం. చిన్న నటులైనా, అంటే ఐ మీన్ చిన్న టీవీ వాళ్ళందరూ కూడా మిగతా నటీనటులతో పోల్చుకుంటేనో, మాతో పెద్దవాళ్ళతో పోల్చుకుంటే, సినిమాతో పోల్చుకుంటే నిజంగా కూడా 10% ఆదాయం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు మీరందరూ కూడా ముందుకు వస్తున్నందుకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తారు. యాజ్ ఏ జర్నలిస్టులుగా మేము కూడా మీరు వచ్చిన ఈ ముందుకు వచ్చిన దానికి నేను నిన్న అడిగాను, అది తప్పు ప్రశ్నేమో అనిపించింది నాకు. ఏంటి 5 లక్షలు ఇస్తా కూడా ప్రెస్ మీట్ అన్నారని మీరు ఇందాక నుంచి అన్నది నన్నే అని నాకు తెలుసు. కానీ నా ఉద్దేశం కూడా, నేను వేరే ఉద్దేశం కాదు,
అంటే చిన్న సాయమే మళ్ళీ దీనికి తప్పుగా అనుకుంటారేమో అనే ఉద్దేశం తప్ప. మీరు అనడం కాదు, మొట్టమొదటి మా నిర్మాతలే అన్నారు. మొట్టమొదటి మీటింగ్లో మొన్న మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు సండే రోజు ఈసీ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఈ ప్రపోజల్ పెట్టాను. నేను వరద బాధితుల సహాయార్థం మనం ఏదైనా ఇద్దాము అని అన్నప్పుడు మా నిర్మాతలే అన్నారు, మనం ఇచ్చే 5 లక్షల రూపాయలు అక్కడ ఏముంటుంది, కోట్లు ఇస్తున్నారు అందరూ, పక్క కోట్లు అందరూ ఇస్తున్నారు కదా. అంటే పైగా మనం ఏదో ఆర్గనైజేషన్ పేరు పెట్టుకొని 5 లక్షలు ఇస్తున్నామని అన్నా కానివ్వండి. అయితే 5 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్ కదా, ఎందుకు అంత చిన్న అమౌంట్, దానికోసం మనం చేయడం అవసరమా అని మా నిర్మాతలే అన్నారు. తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది ఏంటనంటే ఇది కేవలం మా నిర్మాతల నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది, ప్లస్ ఇంకా నిర్మాతల నుంచి ఇంకొక దాదాపు మేము ఇంకో 2-3 లక్షలు 5 లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా కల్పిస్తాము. ఇది కాకుండా టీవీ ఫెడరేషన్ ఉంది మాకు. టీవీ ఫెడరేషన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళకి రెడీ అయిపోయి ఉంటే కనుక టీవీ పరిశ్రమ తరఫున మేము అనౌన్స్ చేసేవాళ్ళము. కానీ వాళ్ళు రేపు ఎల్లుంట్లోనూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా సపరేట్గా ఇస్తున్నారు. సో టీవీలో ఉన్న అన్ని శాఖల వాళ్ళు ఎవరికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే నాకు తెలిసి దాదాపు 50-60 లక్షల రూపాయల దాకా అవ్వచ్చు. ఇది కేవలం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మాత్రమే ఇస్తున్న అమౌంట్. ఇప్పుడు కోట్లు ఇచ్చేవాళ్ళు కోట్లు ఇస్తున్నారు, లక్షలు ఇచ్చేవాళ్ళు లక్షలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏంటంటే మెడికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసే హెల్ప్ మెడికేషన్ రూపంలో ఏదైనా వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసి మీరే ఇంకా ముందుకు వెళ్ళి చేస్తే మీరు కలెక్ట్ చేసింది ఇంకా బాగుంటుంది కదా. డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మేము ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి అనౌన్స్ చేసాం కాబట్టి ఇది ఇచ్చేస్తాము, ఇంకా కలెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు అలా కొన్ని సంస్థల్ని మనం ఐడెంటిఫై చేసి మెడికల్గా ఎవరు అందిస్తున్నారు అనేది బెటర్గా మనం ఫీల్డ్లో మీరు మీడియాలో చూసి వాళ్ళని కలిసి మిగతా అమౌంట్ వాళ్ళకి అందిస్తాము. ఇది చిన్న అమౌంట్ అయినా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఓన్లీ ఇన్స్పిరేషన్ కోసం అండి. మమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని. మేము ఎలా ఇన్స్పైర్ అయ్యామంటే అన్నగారు చెప్పినట్టు చిన్న పిల్లలు కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు లెక్కేస్తే ఎంత ఉంటుందండి అది, బట్ అది మేము ఇన్స్పైర్ అయ్యామండి. అది మాకు చూడడం వల్ల ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాము, ముందుకు రాగలిగాం. అలా ఇన్స్పైర్ అవ్వాలని పెట్టింది ఇది. సార్ యాటిట్యూడ్ స్టార్ గారు వాళ్ళ ఫాదర్ యాటిట్యూడ్ అనుకోగానే కళ్ళజోడు పెట్టుకోండి, మీ కళ్ళు బాగలేవు మళ్ళీ లేని నా కంటి ఆపరేషన్ అయింది. అది నాకు అర్థమైంది. మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైనా కొంతమంది వీడు స్టైలిష్ స్పెట్స్ పెట్టుకుని అనుకుంటారేమో, అందుకని అర్థమైంది. మీరు కళ్ళజోడు పెట్టుకోండి, మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పర్లేదు, యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ ఫాదర్ యాటిట్యూడ్ స్టార్ లాగానే ఉన్నారు మీరు కూడా. పోలేండి, మీ అందరి ఇన్స్పిరేషన్ వల్ల చాలా 10 మందికి ఉపయోగపడ్డా కూడా చాలా ఉపయోగం ఈ పరిస్థితుల్లో. నిజంగా కూడా నిరాశ్రయమైన వాళ్ళందరికీ మీరందరూ చేస్తున్న సాయానికి నిజంగా కృతజ్ఞతలండి. మా మీడియా తరపు నుంచి కూడా మేమందరం కూడా మాకు చేతనైన సాయం కూడా మేము చేస్తాం. మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రపంచానికి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.